తల్లి. నా మీద రాణా గారి మీద పసుపు చల్లి మా ఇద్దరి మనసులు, తనువులు, ప్రాణాలు ఒకటేనని నిరూపించావు. ఇంతగా పెనవేసుకున్న మా ఆత్మలు వేరు కాలేవని, మమ్మల్ని ఎవరూ విడదీయలేరని నాకు నువ్వు సంకేతమైతే ఇచ్చేశావు. ఇప్పుడు చేయూత కూడా ఇవ్వు. నువ్వే చెప్పాలి తల్లి, ఈ పెళ్ళిని నేను ఎలా ఆపాలి? రాజేశ్వరి గదిలో ఇప్పుడు ఎవ్వరూ లేరు. నాకు ఆ తూట తప్పకుండా దొరుకుతుంది. రాజేశ్వరి గదిలో ఎవ్వరూ లేరు. తప్పకుండా ఆ తూట నాకిక్కడే దొరుకుతుంది. ఆగో, ఎక్కడికి వెళ్తున్నావు? రాణా గారి దాసి, నీ బాధ్యతల నుండి తప్పించుకొని పారిపోతున్నావా? మా నుదిటి మీద ఈ మసి నీ కారణంగా అంటుకుంది కనుక ఇప్పుడు నువ్వే శుభ్రం చేస్తావు. మొహానికి మసి పట్టేది ఇంకొకరి కారణంగా కాదు, మనిషి చేసుకున్న తన కర్మల వల్లే అవుతుంది. దాసీలు మాట్లాడుతున్నప్పటికన్నా పని చేస్తుంటేనే బాగుంటారు. మా వివాహానికి మమ్మల్ని నువ్వే తయారు చేయాలి. చిత్తం రాణి గారు. ఇదే సరైన అవకాశం. రాజేశ్వరి గదిలోకి వెళ్ళి ఆ తూటాన్ని వెతుకుతాను. ఎక్కడికి వెళ్తున్నావు? నీ పెళ్లి బట్టలు తీసుకురావడానికి వెళ్తున్నాను. నిన్ను తయారు చేయటం నా బాధ్యత అన్నావుగా. ఏం వెతుకుతున్నావు? అది నేను అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.